హాయ్ హలో నమస్తే. నేను మీ యొక్క రసూలైన్ ఖాన్, ఆస్ట్రోనమాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. అసలు మన యొక్క పేరు ఏ విధంగా ఉండాలి, నేమ్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, స్పష్టంగా ఉందా అస్పష్టతగా ఉందా, అసలు మన పేరు పలికే విధంగా ఉందా, ఆ విధంగా కరెక్షన్ జరుగుతుందా, ఇది చాలా మందిలో ఉన్న డౌట్స్. ఒక నిజమైన కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క వైబ్రేషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి. ఇక్కడ మీ యొక్క నేమ్ కరెక్షన్ జరిగిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎందుకు రావడం లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల న్యూమరాలజీ మీదనే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. అసలు ఇది సబ్జెక్టే కాదు, ఇది యూజ్లెస్ అన్న దానిలో కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. రీజన్ చాలా వరకు పేరులో ఏదో ఒక కరెక్షన్ చేస్తే అదే న్యూమరాలజీ, అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే దాన్ని పైథాగరస్, చార్లియన్, తర్వాత లోషోగ్రిడ్, తర్వాత వచ్చేసి ప్రొనాలజీ, ఇలాంటివన్నీ ఒక్క నేమ్లోనే మిక్సప్ చేయడం ద్వారా అసలు ఆ పేరుగా కాకుండా వింతగా విచిత్రంగా తయారవుతున్నాయి ఈ మధ్య. సో జనరల్గా నాకు అడుగుతున్న క్వశ్చన్స్, అసలు దేన్ని ఫాలో కావాలి, ఏ సిస్టమ్ ఫాలో అయితే బాగుంటుంది. జనరల్గా ఒకటి ఎగ్జాంపుల్గా ఒక నేమ్ చెప్తాను. అంటే మన యొక్క పేరు ఇన్ని ఆస్పెక్ట్స్లలో చూడాలన్నా, ఇన్ని సిస్టమ్స్లో చూడాలన్నా, ఇది కరెక్టా అన్న డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. అది ఎప్పుడైతే కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎప్పుడే కానీ కొన్ని సిస్టమ్స్ మాత్రమే ఫాలో అవుతారు. అంటే కేవలం వాళ్ళు ఏది సబ్జెక్ట్ బిలీవ్ చేస్తున్నారో దానివల్ల రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుందో ఆ సిస్టమ్ మాత్రమే ఫాలో అవుతారు. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని మీ పేరుని, మన పేరు కానీ ఈ పేరు కానీ ఏదో ఒక లోపం చూపించాలి అన్న ఒక దురుద్దేశంతో మాత్రమే మీ పేరులో ఈ నెగిటివ్ ఉంది, దీనివల్ల అది అవుతుంది ఇది అవుతుంది అంటే మంచిగా ఉన్న వ్యక్తి కూడా భయపడిపోతాడు. అదిగో పులి, అదిగో దయ్యం అంటే ఎవరైనా భయం అనేది సహజమే కదా. హ్యూమన్ సైకాలజీ ప్రకారం నువ్వు రేపు ఈ దేవుని ఫోటో ఒక ముగ్గురికి పంపకపోతే నువ్వు నాశనం అయిపోతావు అంటే ఆ భయంతో అయినా ఆ ముగ్గురికి పంపాలి అని అనుకుంటారు. అంటే మనిషి యొక్క సైకాలజీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా చెప్తే అదే మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం. అది ఎస్పెషల్లీ నెగిటివ్ విషయాలు ఎక్కువగా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే చెప్పిందే చెప్పడం ద్వారా ఓహో నిజమేనేమో, నేను నిజంగా ఇలా అవుతానేమో, దీనివల్లనే అవుతుందేమో అన్న భయంలోకి, ఆ భ్రాంతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి జనరల్గా ఈ మధ్య జరుగుతున్న విషయాలన్నీ ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకోటి నేమ్ కరెక్షన్కి వస్తే ఆ నేమ్ కరెక్షన్లో కూడా పేరులో కూడా అస్పష్టతగా ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తాను. ఇది కూడా జనరల్గానే ఉంటుంది, కానీ అసలు పేరునే పలకనటువంటి అక్షరాలను ఆ పేరులో చేర్చడం అనేది జరుగుతుంది. అదే ప్రొనాలజీ లాగా, అదే పైథాగరస్ లాగా, అదే చార్లియన్ లాగా, తర్వాత లోషోగ్రిడ్ ఒక్క పేరుని ఇన్ని రకాలుగా కొని చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే రాజేంద్ర, ఇది అతని యొక్క ఒరిజినల్ పేరు RAJENDRA రాజేంద్ర. సో పలకడానికి స్పష్టంగా ఉంది, చూడడానికి స్పష్టంగా ఉంది. ఇతని యొక్క నేమ్ నెంబర్ చూసుకున్నట్లయితే 554221. సో టోటల్ చేసుకుంటే 4, 14, 18, 19, 20, 21 నేమ్ నెంబర్ వచ్చింది. సో ఈ నేమ్ నెంబర్ మంచిది కాదు అని అనుకుందాం, బాగాలేదు, దీనివల్ల నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంథింగ్ అనుకుందాం. దీన్ని ఏ నేమ్ నెంబర్ మీదకి తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఈ 5వ నెంబర్ని బాగుపట్టుకున్నారు, ఇది మర్కురీ. సో ఈ మర్కురీ నెంబర్ యొక్క తత్వం మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ ఏ వెరీ ఫాస్టెస్ట్ ప్లానెట్. అంటే ఏది ఇచ్చినా తొందరగానే ఇస్తుంది, ఏది తీసుకున్నా తొందరగానే తీసుకుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, థర్మామీటర్లో మన టెంపరేచర్ ఏ విధంగా పెరుగుతుందో అదే విధంగా ఇది కూడా హైప్ లో మీకు స్టార్టింగ్ లో రిజల్ట్ ఇస్తుంది. ఇది అందరికీ షూట్ కాదు.
ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొందరికి మాత్రమే అది చూసి ఇవ్వాల్సింది వస్తుంది. కాబట్టి ఎటువంటి పేరైనా కూడా ఇప్పుడు దీనికి ఏం చేసేయాలన్నమాట, ఏదో ఒక నెంబర్ మీదకి తీసుకురావాలి. కాబట్టి ఇంకా కరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే రాజేంద్రని ఖూని చేయాలి కాబట్టి RAJENNDDRAA రాజేంద్ర అంటే ఇక్కడ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్ వచ్చాయి. సో ఇది మంచిది కాదు. కాబట్టి ఇంకొక జీనో ఏదో ఒకటి కలిపి దీన్ని మళ్ళీ తీసుకురావాలి 14లోకి. లెటర్స్ తర్వాత మళ్ళీ దీనిలో ఓవెల్స్, కాన్సోనెంట్, ప్రొనాలజీ అని చెప్పేసి ఈ పేరుని ఒక రకంగా ఖూని చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడున్న పేరుని అంటే 3 కూడా ఇది 8 లెటర్లు మంచిది కాదు. మీ పేరులో ఇది లెటర్ ఉండరాదు. తర్వాత మీ ఓవెల్స్ లో ఏనో ఒక చోట AEIOU తర్వాత సో మీ ఓవెల్స్ కాన్సోనెంట్స్ ని డివైడ్ చేయడం, తర్వాత వచ్చేసి ఇవి కాన్సోనెంట్స్. సో 6 7 8 9 10 14 మీ కాన్సోనెంట్స్ బాగుంది కానీ ఓవెల్స్ బాగాలే 7 కేతు వచ్చింది కాబట్టి మీకు నష్టాలు కష్టాలు. తర్వాత మీ టోటల్ నెంబర్లు ఏక నెంబర్లు వచ్చింది కాబట్టి ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇది ఏదో ఒక నష్టం జరుగుతుందని మీ యొక్క పేరుని ఏదో ఒక రకంగా ఇంత బ్యాడ్గా కరెక్షన్ చేయడం ద్వారా మీకు మంచి జరగకపోగా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కరెక్షన్ చేసే పద్ధతి కాదు. కంప్లీట్గా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పైథాగరస్ అయిపోయింది. పైథాగరస్ ప్రకారం నీ వాల్యూ ఇంత వస్తుంది, చాల్డిన్ ప్రకారం నీ వాల్యూ ఇంత వస్తుంది అని చెప్పడం టోటల్ ట్రాష్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పైథాగరస్ సిద్ధాంతం కంప్లీట్గా డిఫరెంట్, చాల్డిన్ సిస్టమ్ కంప్లీట్గా డిఫరెంట్. దీనికి సంబంధించినది నెక్స్ట్ వీడియోలో డిఫరెన్స్ గురించి నేను చెప్తాను. ఎందుకు దీనివల్ల అంటే తన యొక్క సిస్టమ్స్ అన్ని డిఫరెంట్ గా ఫాలో కావడం అనేది జరుగుతుంది. చాల్డిన్ సిస్టమ్ అనేది ఏమి చూడాలి, అసలు చాల్డిన్ సిస్టమ్ ఏం చూడాలి, పైథాగరస్ సిస్టమ్ లో ఏం చూడాలి, అసలు ఒక పేరు మీద ఈ 2 సిస్టమ్స్ అప్లై చేయడం ఎంతవరకు న్యాయం అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక పేరు ఇంత నీచంగా కరెక్షన్ అవ్వడం ద్వారా పలకడానికి అంటే చూడడానికే చాలా అసహ్యంగా కనబడుతుంది. ఇంకా దీన్ని పలికే వాళ్ళు చూసేవాళ్ళు దీని మీద పాజిటివ్ కన్నా నెగిటివ్ అనేది ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి మీ పేరు మీకు రిజల్ట్ ఇవ్వకపోవడానికి ఇవన్నీ కారణాలు అవుతాయి. ఎందుకంటే ఒక పేరుని మీరు ప్రొనాలజీ, లోషోగ్రిడ్, తర్వాత పైథాగరస్, చాల్డిన్, తబలా, కబలా అనుకుంటా పోతే మీరు నేమ్ ఒక సంవత్సరం ఒక పేరుని కరెక్షన్ చేయాలంటే కొత్త పేరు వెతికినా కూడా కష్టం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ఎవరు కరెక్షన్ చేసినా కూడా ఇన్ని సిస్టమ్స్లలో నీకు రైట్ నేమ్ కరెక్షన్ చేశారా, ఇదొకటి కాలింగ్ నేమ్ అయిపోయిందా, మళ్ళీ సర్నేమ్ ఎక్కడికి వెళ్ళాలి, సర్నేమ్ని కూడా చూడాలి కదా. కాబట్టి ఇన్ని ఆస్పెక్ట్స్లలో మీరు చూసుకున్నట్లయితే మీ పెయిన్ ఎంత ఖూని అవుతుంది, అసలైన కరెక్షన్ జరుగుతుందా, దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా మనకు దొరుకుతున్నా అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.